దామనెల్లూరు అదొక చిన్న పల్లెటూరు. అక్కడ విహాన్ అనే ఒక కుర్రాడుండేవాడు. అతని మెదడులో ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న మెదులుతూనే ఉండేది. చాలా క్యూరియస్ అనమాట. ఈ కథలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఒకే ఒక రాత్రి అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక గొప్ప జ్ఞానం గురించి. 2 ప్రశ్నలు చూడ్డానికి అసలు సంబంధమే లేనట్టు ఉంటాయి, కానీ సమాధానం మాత్రం ఒకటే. విచిత్రంగా ఉంది గదూ? అసలదెలా సాధ్యం? ఈ కథలో మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఆ ఒక్క సమాధానమేంటో తెలుసుకుందామా? ఇక కథలోకి వెళ్తే, ఆ రోజు రాత్రి ఊరంతా కరెంటు పోయింది. చిమ్మ చీకటి. విహానేమో చల్లగాలి కోసం తన ఇంటి డాబాపైకి వెళ్ళాడు. అలా ఆకాశం వైపు చూస్తుండగా వేల కొద్ది నక్షత్రాలు మినుకుమినుకుమంటూ కనిపించాయి. సరిగ్గా అప్పుడే అతని కన్ను గోడమీద పడింది. ఒక చిన్న బల్లి. కింద ఏ సపోర్ట్ లేదు. అయినా సరే నిలువుగా ఉన్న గోడమీద భయం లేకుండా పరుగులు పెడుతోంది. ఒక్క సెకను కూడా ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంది. ఆ సీన్ చూడగానే విహాన్ మెదడులో వెంటనే ఒక ప్రశ్న మొదలయ్యింది. అంత ఎత్తులో కింద పడిపోతానేమో అన్న భయం లేకుండా ఆ బల్లి ఎలా వెళ్ళగలుగుతోంది? అసలది ఎందుకు కింద పడట్లేదు? ఈ ఆలోచనల్లో ఉండగానే ఆకాశంలో ఇంకో అద్భుతం. ఉన్నట్టుండి ఒక నక్షత్రం మిగతా అన్నింటికన్నా కొన్ని వందల రెట్లు ప్రకాశవంతంగా ఒక్కసారిగా మెరిసి అలా కనురెప్ప పాటులో మాయమైపోయింది. విహాన్కి మళ్ళీ ఆశ్చర్యం. వేల నక్షత్రాలు అలా నెమ్మదిగా వెలుగుతుంటే ఈ ఒక్క నక్షత్రం మాత్రం ఎందుకు తన పూర్తి శక్తితో అలా వెలిగి వెంటనే మాయమైపోవాలి? దాని జీవితం అంత చిన్నది, కాని ఎందుకంత బ్రైట్గా ఉండాలి? ఈ 2 ప్రశ్నలూ అతని బుర్రని తొల్చేస్తున్నాయి. ఇంతలో డాబా తలుపు తెరుచుకుంది. చేతిలో ఒక చిన్న దీపం పట్టుకుని ఆ ఊరి పెద్దాయన చంద్రయ్యగారు లోపలికి వచ్చారు. ఆయన ముఖంలో ఉన్న ప్రశాంతత చూసి విహాన్ తన మనసులోని ప్రశ్నలన్నీ ఆయన ముందు పెట్టాడు. విహాన్ అడిగిన 2 ప్రశ్నలు చంద్రయ్యగారు ఓపిగ్గా విన్నారు. ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నారు: నాయనా, నీ ప్రశ్నలు 2, కాని వీటికి సమాధానం మాత్రం ఒకటే. విహాన్కి ఒక్కసారిగా షాక్. సంబంధం లేని 2 ప్రశ్నలకు ఒకే సమాధానం ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు చంద్రయ్యగారు చెప్పిన ఆ ఒక్క సమాధానంలోకి వెళ్దాం. ముందుగా బల్లి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. ఈ మొదటి పాఠం భయానికి సంబంధించింది. చంద్రయ్యగారు చెప్పిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బల్లి కింద పరకపోవడానికి కారణం కేవలం దాని కాళ్లలో ఉన్న శక్తి కాదు, దాని మైండ్ సెట్ అట. అది నేను కింద పడతానో అని ఒక్క క్షణం కూడా అనుకోదు. మనసులో ఎప్పుడైతే భయమనేదే ఉండదో అప్పుడు ఫెయిల్యూర్ కూడా ఉండదు. చూసారా? ఈ బల్లి పాఠాన్ని మనం 3 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. మొదటిది తన సొంత బలం మీద పూర్తి నమ్మకం పెట్టుకోవడం. రెండవది ఆ నమ్మకంతో రిస్క్ ఉన్నా సరే ముందుకు అడుగువేయడం. ఇక మూడోది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అదే విజయం. అంటే మన నమ్మకమే మన రియాలిటీని క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకే, బల్లిపాఠం మన లోపలున్న భయం గురించి చెప్పింది. ఇప్పుడు సమాధానంలోని 2వ భాగానికి వద్దాం. అదే నక్షత్రం నేర్పే పాఠం. ఇది మనం బయటి ప్రపంచంలో ఎలా జీవించాలో చెబుతుంది. ఆ నక్షత్రం జీవితం చాలా చిన్నది కావచ్చు, కానీ పాయింట్ ఎంతకాలం బతికాం అన్నదే కాదు, ఎలా బతికామన్నదే. అది వెలిగే ఆ ఒక్క క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంటే ఇంపాక్ట్ అనేది టైంతో కాదు, ఇంటెన్సిటీతో వస్తుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ నక్షత్రం అయ్యో నా లైఫ్ టైం ఇంతేనా అని బాధపడదు. దానికి ఎంత సమయం ఉందో ఆ సమయంలో తన పూర్తి ఎనర్జీతో 100% ప్రకాశిస్తుంది. వెనక్కి తగ్గడం, దాచుకోవడం లాంటివి ఉండవు. ఇదే నక్షత్రం మనకిచ్చే గ్రేట్ మెసేజ్. ఇప్పటిదాకా మనం బల్లినించొకటి, నక్షత్రం నుంచొకటి 2 వేర్వేరు పాఠాలు చూశాం. ఒకటి భయం గురించి, ఇంకొకటి సమయం గురించి. మరి ఈ రెండిటినీ కలిపితే వచ్చే ఆ ఒక్కటే జీవిత సత్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండిటిని పక్కపక్కన పెట్టి చూస్తే బల్లి మన లోపలున్న భయాన్ని వదిలేస్తే ఏలాంటి గోడనైనా ఎక్కగలమని నేర్పుతోంది. మరోవైపు నక్షత్రం మనకున్న టైం ఎంత తక్కువైనా సరే మన పూర్తి శక్తితో వెలిగితే మన ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో చూపిస్తుంది. ఒకటి ఎక్కడానికి ధైర్యమిస్తే మరొకటి వెలగడానికి స్ఫూర్తినిస్తుంది. సో ఫైనల్గా ఆ 2 ప్రశ్నలకి ఒక్కటే సమాధానమేంటో తేలిపోయింది. మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేవి 2 విషయాలు. అవేంటంటే, 1 ఫెయిల్ అయితామేమో అన్న లోపలి భయం, 2
టైం అయిపోతోందేమో అన్న బయటి ఒత్తిడి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. ప్రెజెంట్ మూమెంట్లో మనల్ని మనం పూర్తిగా నమ్మి పని చేయడమే. ఈ జ్ఞానం అర్థమయ్యాక విహాన్ ఇక మామూలు విహాన్ కాదు. ఆ రాత్రి అతన్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. పడిపోతానేమో అన్న భయాన్ని వదిలి బల్లిలా పైకి ఎక్కడానికి, సమయం తక్కువని బాధపడకుండా నక్షత్రంలా ప్రకాశించడానికి అతను రెడీ అయ్యాడు. చివరిగా ఈ కథ మనందర్నీ ఒకే ప్రశ్న అడుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎక్కాల్చిన గోడలుంటాయి. అలాగే మనకంటూ ఒక పరిమిత సమయం ఉంటుంది. మరి వాటిని ఎదుర్కొనేందుకు ఏ దారినెంచుకుంటారు? బల్లిలా ధైర్యంగా ఎక్కుతారా, లేక నక్షత్రంలా ప్రకాశవంతంగా వెలుగుతారా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.